రామకమిటీ అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొని మన గౌడ సోదరులకు భవిష్యత్తులో ఒక జీవనాధారంగా ఉండేందుకు ఈత చెట్ల మొక్కల కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, గౌడన్నలకు, మరి అదే విధంగా ఇతర సోదరులకు, మా మహిళా సోదరిమణులకు, అదే విధంగా ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, మరి వివోలకు అందరికీ హృదయపూర్వక పత్రికా మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ప్రతి ఇల్లును మరి శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వర్షాకాలం వచ్చిందంటే మరి వాగులు వంకలతో పాటు గ్రామాలలో ఉండేటువంటి డ్రైనేజ్ నీళ్లు కూడా మన ఇండ్ల ముందుకు వస్తూ ఉంటాయి. మొక్కలు, పిచ్చి మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఇంటి ముందు వాళ్ళము శుభ్రంగా ఉంచుకోవాలి. మరి గ్రామ అభివృద్ధి కోసము ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఈ యొక్క 5-6 నెలల నుంచి మనకు గ్రామాలలో సర్పంచులు లేకపోవడము, పిచ్చి మొక్కలను తొలగించి మంచి మొక్కలు ఇండ్ల ముందు పెంచుకోవడము, అదే విధంగా గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చెట్ల పెంపకం కూడా, పండ్ల మొక్కల పెంపకం కూడా చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము. ముఖ్యంగా అబ్బాపురం అంటే మరి వ్యవసాయదారులు, శ్రీరాంపల్లె గాని, అబ్బాపురం గాని, ఈ చుట్టుపక్కల కుమ్మరిపల్లె, అదే బాణాలపల్లె, ఈ 4-5 గ్రామాలలో అందరు కూడా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. మరి మీరు అందరు కూడా మంచి కూరగాయలను పండిస్తారు. కూరగాయల పంటలలో కూడా దయచేసి రైతన్నలకు మందులు వాడాయనాలు, ఎందుకంటే రాను